తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చిస్తారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే ఛాన్స్ ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. టీపీసీసీ కార్యవర్గంపై చర్చిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శిస్తారు. ఆ తర్వాత ఏఐసీసీ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చిస్తారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే ఛాన్స్ ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. టీపీసీసీ కార్యవర్గంపై చర్చిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే ఛాన్స్ ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ ప్రత్యేకంగా భేటీ అవుతారు. టీపీసీసీ కార్యవర్గంపై చర్చించే ఛాన్స్ ఉంది. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, జోష్న ఒకరోజు ఢిల్లీ పర్యటన నిమిత్తం నిన్న అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి అపాయింట్మెంట్ అనేది కూడా ఖరారు కాలేదు. కానీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే మర్యాదపూర్వకంగా కలుస్తారని చెప్పేసి మాత్రం సమాచారం కూడా ఉంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి మల్లికార్జున ఖర్గే అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఖర్గేను పరామర్శిస్తారు. ఇంకా ఖర్గేకి సంబంధించిన అపాయింట్మెంట్ అనేది కూడా ఖరారు కావాల్సి ఉంది. ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఢిల్లీకి ఎలాగో వచ్చారు కాబట్టి రాహుల్ గాంధీ అయితే సాయంత్రం 4:30 గంటల వరకు అందుబాటులో ఉండడం లేదు. ఆయన హర్యానాకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ రాహుల్ గాంధీని కలవాలనుకుంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఇక ఏఐసీసీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పరిణామాలు వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం అనేది కూడా ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణ వీటన్నిటిని కూడా రూల్ అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వాటిపైన ఎటువంటి చర్చ కూడా ఉండదు అని చెప్పేసి కూడా సీఎం కార్యాలయ వర్గాలు కూడా చెప్తున్నాయి. రైట్ శిరీష్.